మనం లాస్ట్ వీడియోలో మారేడుమిల్లి ఘాట్ రోడ్ అందాలు చూసేసాము. ఈ రోజు ఈ వీడియోలో మారేడుమిల్లిలో ఎక్కడ స్టే చేసాం మరియు లోకల్ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి. అయితే మేము తీసుకున్న రిసార్ట్ చూసారు కదా, మొత్తం అయితే చాలా రూమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇటు కాకుండా ఇటు కూడా ఉంటాయి. ఇంకా చాలా బాగుంది రిసార్ట్. మొత్తం అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది. అక్కడ పైన కూడా ఒకటి ఉంది. ఇక్కడ డీలక్స్ అల్ట్రా డీలక్స్ దాదాపు అయితే రూమ్ అయితే కాస్ట్ 6,000 పర్ డేకి అయితే పడుతుంది ఇక్కడ. బట్ అయితే క్యాంప్ ఫైర్ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేయట్లేదు. క్యాంప్ ఫైర్ కావాలంటే సపరేట్గా అమౌంట్ అయితే చార్జబుల్ 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మొత్తం అయితే దాదాపు 14 ఎకర్స్లో అయితే ఉందని వీళ్ళు చెప్పారు. కుందేళ్ళు కూడా ఉన్నాయి. మంచిగా ఎర్లీ మార్నింగ్ అయితే కాఫీని అయితే ఎంజాయ్ చేస్తాను. చుట్టూ అయితే గుట్టలు మస్తు ఉన్నది అసలు లొకేషన్స్ అయితే. అదిగో మా రూమ్ అక్కడ ఉంది. ఇది టోటల్ రిసార్ట్ అయితే మామూలుగా అయితే లేదు. మొత్తం అయితే ల్యాండ్స్కేపింగ్తో కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఈడ కూడా రూమ్స్ ఉన్నాయి. ఇవైతే మెయిన్ అనుకుంటా. ఇటు సైడ్ అయితే మొత్తం పొలాలు అయితే ఉన్నాయి. అక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. ఒక 4 రూమ్స్ అయితే ఉన్నాయి. అది కూడా బాగుంటుంది. బట్ ఏంటంటే అక్కడ మనకైతే బాగుంది. ఇక్కడైతే క్యాంటీన్ కెఫే ఉంది. క్యాంటీన్ అరకు ఫిల్టర్ కాఫీ అంటే ఇక్కడ ఫేమస్. మరి ఏంటంటే మనం అరకులో తాగిన వాళ్ళని. ఇది హోటల్ అయితే ఎంట్రీ రిసార్ట్స్ అండ్ టూరిజం. రోజైతే ఈ రిసార్ట్స్లో స్టే చేసాము. ఎక్కువ కాస్ట్ ఉండే వాళ్ళు ఇక్కడ నుంచి వేరే రిసార్ట్కి వెళ్ళేసి అక్కడ చూద్దామని అయితే బయలుదేరుతున్నాము. దాని తర్వాత అయితే బయలుదేరి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే అరణ్య రిసార్ట్స్ అనేది ఒకటి ఉంది. అందులోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఒక జీప్ కూడా ఉంది. తార్లు రెంట్కి అనుకుంటాయి. మధ్యాహ్నం టైంలో అట్లా వేసుకోవాలన్న టేబుల్ మామూలుగా ఉండదు. రిసార్ట్ అయితే ఇది అరణ్య రిసార్ట్. మామూలుగా అయితే లేదు. మొత్తం అయితే న్యాచురల్గా ఉంది. ఇది ఈ రిసెప్షన్ ఇది. ఈ రిసార్ట్ వాళ్ళు కూడా 6,000 పైనే కాస్ట్ అయితే చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే రూమ్స్ లేవు అని అయితే చెప్పారు. సో మేమైతే రిటర్న్ వెళ్ళకి వెళ్ళిపోతున్నాము. మనం తీసుకున్న హోటల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. చెక్అవుట్ చేసేసి వేరే ఇంకొక రిసార్ట్స్ అయితే చూసాము. అక్కడైతే మంచి సిట్టింగ్ ఏరియా కానీ మంచిగా కూర్చొని వాటర్లో కూర్చొని చిల్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి దాదాపు 15 కిలోమీటర్స్ ఉంది. మారేడుమిల్లి నుంచి గుడిసె వెళ్ళే రూట్లో 15. మారేడుమిల్లి నుంచి గుడిసె వెళ్ళే రూట్లో అయితే ఈ రిసార్ట్ అయితే ఉందని చెప్పారు. మేమైతే కాల్ చేసి మాట్లాడాము, రమ్మని చెప్పారు. మేము అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. దాని తర్వాత అయితే రంపాలోని వాటర్ ఫాల్స్ కనుక్కుంటాము. దాని తర్వాత అక్కడే కేబుల్ బ్రిడ్జ్ ఒకటి అయితే ఉంది. ఈ రెండు అయితే మీకు ఈరోజు కవర్ చేసి చూపిస్తాను. డ్యామ్ కూడా ఒకటి ఉంది. సో ఇవైతే ఈరోజు కవర్ చేయబోతున్నాము మేమైతే ఈ రూట్లో. సో దీని తర్వాత అయితే నెక్స్ట్ ఏంది అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. వెళ్తేనేమో పొల్లూరు వాటర్ ఫాల్స్ అఖండ 2 మూవీలో బాలకృష్ణ చేసిండు కదా. సో ఆ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇటు నిన్న మనం వచ్చిన రూటు భద్రాచలం రూటు, ఇటు గుడిసె రూటు మీకు నిన్న చూపించిన ఆల్రెడీ. సో ఇటు సైడ్ అయితే మన రిసార్ట్ ఉందని అయితే చెప్పేసిండు. ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్ని రకాలు అయితే ఉన్నాయి. క్యారెట్, చక్కటి కలర్స్. వచ్చినాము మారేడుమిల్లి. ఇక్కడైతే లోకల్ అయితే టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి అయితే అనుకున్నాము హోటల్ కాడికి. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాము. హోటల్ కాడికి అయితే వెళ్తున్నాము. రోడ్ సైడ్ హోటల్స్. సో ఇక్కడైతే అన్ని రకాల దినుసులు కానీ లోకల్ దొరికే అన్ని రకాలు అయితే ఇక్కడ అమ్ముతారు, సేల్ చేస్తారు. మనం ఆల్రెడీ చూసినాం కదా, అందులో లాగా సేమ్. దుంపలు కూడా ఉన్నాయి ఇక్కడ. దుంపలు ఇక్కడ ఉన్నాయి. దుంపలు మా వాడైతే ఈగర్లీ వెయిట్ చేస్తాడు ఏదో తిందామని, కానీ ఏం దొరకట్లేదు. రాజుగారు అయితే బొండాలు పట్టిండు. చల్లటి వేడిగున్నాయా? దంచండి. అన్న నిన్ననే వచ్చినావు అన్న. సో ఈ హోటల్లో మనమైతే టిఫిన్ చేయబోతున్నాము. మంచిగా వేడిగా దోశ. అమ్మా వేడిగా ఏమున్నాయి అమ్మా? ఇవేనా? ఇవ్వండి. సో ఒక ప్లేట్ అయితే బోండా తీసుకుంటున్నాం. పునుగులు అవి వేడి వచ్చినాయి. వేయండి అమ్మ కొంచెం. సో మంచి గట్టి చట్నీతో సర్వ్ చేస్తున్నాం. వేరే చట్నీ లేదమ్మా ఇంకోటి? కొంచెం అది కూడా ఇదిగా వినయన్నకి లాస్ట్కి వచ్చింది. ఆల్రెడీ వేడి వేడిగా ఉన్నాయి. బాగుంది చట్నీ కూడా. పునుగులు కూడా అయితే బాగున్నాయా? బోండా పునుగులుగా
సో మంచిగా అందరూ ప్లెయిన్ దంచేస్తాను దోశ సార్ తింటున్నారు. We are waiting for egg dosha. దోశ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తాను అన్న. ఎగ్ దోశ ఇంకా రాలేదు. ఓకే మేడం. అయిపోయింది మా 2 బోండా వేసుకొచ్చుకోవడానికి పోతాడు మళ్ళీ. ఇటీ అమ్మా ఎగ్ తీసారమ్మా. ఇద్దరు మాకు రండి ఫస్ట్. ఇటొకటి అటొకటి అమ్మా కూర్చున్న వాళ్ళకి. ఇది రికార్డు. కౌశిక్ దబ్బుదామని చూస్తాడు. నో వే. తొక్కిపారు దొబ్బుతా. సార్ ప్లేన్ ఎట్టుంది సార్? బాగానే ఉంది, మందం ఉంది. మందం ఉంది, బాగుంది. మన వినయ్ వస్తాడు. బోండాలు అయితే రెడీగా ఉంది. చెట్టు దగ్గర కూర్చున్నా. చట్నీ నాకుతుంది ఇక లాస్ట్కి. ఏరైతే అయిపోయినాయి అంటాడు. చట్నీ ఉంది, చట్నీ రావాలా? చట్నీ ఎట్లా లాగుతుంది? అల్లం చట్నీ బాగుందంట. మామూలు చట్నీ ఎవర్ గ్రీన్ రిసార్ట్స్కి అయితే వచ్చేసాం మళ్ళీ. సో ఫైనల్ అయితే మనం అనుకున్న రిసార్ట్ కాడికి అయితే వచ్చేసాం. మొత్తం ఇవన్నీ రూమ్స్ పక్కనే గుట్ట. అది ఇక మా వాడిది తీసుకొని వచ్చేసింది వీడికి. మన 2 కార్లు. సో ఇక్కడైతే పక్కనే అయితే గుట్ట ఇదంతా ఉండబట్టి మంచిగా అనిపిస్తుంది. సౌండ్స్ వస్తున్నాయి చూసారా, వాటర్ సౌండ్ కూడా ఉంది. ముందుకైతే వెళ్ళి చిల్ అవుతాము, చూద్దాం ఎట్లా ఉన్నది ఏంటనేది అయితే. సో ఇక్కడ చూసిర్రా, నైట్ మంచి స్టేయింగ్కి ఉయ్యాల కూడా ఉంది. మంచిగా నైట్ అయితే అది చిల్ అవుతాం చేసుకొని. సో ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది అన్నారు. ఓరి అవును, నువ్వేనా? నేను ఎవరా అనుకుంటాను. ఇక్కడ చూసిర్రా, ఈ పక్కన ఇక్కడ లోపలికి వచ్చి కట్టుకోవడానికి రీజన్ అయితే ఇదే మెయిన్ రీజన్. సో ఇక్కడైతే కూర్చొని సిట్టింగ్ వేయచ్చు. ఇది ఇగో వాటర్ సౌండ్ కూడా చూస్తారు కదా, మామూలుగా అయితే రావట్లేదు. నైట్ ఇక్కడే చిల్ అవుతాము, ఆ వాటర్లో కూర్చొని అలా సిట్టింగ్ మామూలుగా ఉండదు. ఇక ఇప్పుడు ఎంత ఉంది బ్రో కాస్ట్ అయితే? నార్మల్ గా నార్మల్ డేస్ లో మార్నింగ్ సన్ రైజ్ కి 5,000 తీసుకెళ్తాం 6 మెంబర్స్ కి, ఇంక్లూడింగ్ అకామిడేషన్ మాల్ ఏంటి టోల్ గేట్స్ అన్ని. ఎక్కడి నుంచి అప్పుడు 100 ఏం ఉండదు. గుడిస ఎర్లీ మార్నింగ్ మన రిసార్ట్ కాడ పికప్ చేసుకుని గుడిస సన్ రైజ్ చూపించుకుని పుష్ప వ్యూ చూపించుకొని రిటర్న్ తీసుకొస్తాం. మనం టోల్ గేట్స్ కూడా మనమే చేస్తాం. ఎంత టోటల్? 5,000 తీసుకుంటాం. ఈ రోజు ఏంటంటే సాటర్డే కంటే 6 మెంబర్స్ కదా, ఈ సాటర్డే కదా ఈ రోజు మన వెహికల్స్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి వాళ్ళు ఒక్కొక్కసారి డిమాండ్ చేస్తారు. మీరు వెళ్ళారు కనుక్కున్నారు అనుకో, మీకు చెప్తారు దాన్ని బట్టి. ఒక లాస్ట్ నుంచి చేస్తే మీకు వెహికల్స్ తలకాలి నేను ట్రై చేస్తాను. ఓకే బ్రో, ఓకేనా? సరే. సో నార్మల్గా అయితే నార్మల్ టైంలో 5,000 అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే సీజన్ వీకెండ్స్ కదా, సో కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుందని అన్నారు. సో చూడాలి, ఇంకా బయట కూడా వెహికల్స్ అయితే చూద్దాము, కాస్ట్ కొనుక్కొని. ఇక్కడ నుంచి అయితే సగం దూరం అయితే వెళ్ళిపోవచ్చు. దాదాపు ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ బిఫోర్ అయితే మనకి వెహికల్స్ వెళ్ళటానికి ఉండదు. సో చూద్దాం ఏంది అనేది అయితే ప్లాన్ అయితే చేస్తాం. ఆవిడైతే చూసిర్రు కదా, చిల్లు అయితే ఎట్లున్నాయా? చల్లగా ఉన్నాయా? దిగుతారా సార్ మీరు కూడా? ఇప్పుడు దిగుతారబ్బా, ఇప్పుడు సాయంత్రం దిగుతాము. సో మెత్త కింగ్ సైజ్ బెడ్, సో ఎక్స్ట్రా బ్లాంక్ బెడ్స్ కావాలంటే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్రూమ్ కూడా అయితే బాగుంది. సో గీజర్ అయితే ఉంది, ప్రొవైడ్ చేసారు గీజర్ కూడా. సో ఇది మన రూమ్ అయితే ఫైనల్లీ. సో ఇక్కడ ఉండేసి ఇక్కడ నుంచి అయితే రంప్ అయితే వెళ్ళిపోవాలి. ముందు వాటర్ ఫాల్స్ కూడా చూసారు కదా, ఈవినింగ్ అయితే మామూలుగా ఉండదు. రూమ్స్ ఉన్నాయి బ్రో, మొత్తం 6 రూమ్స్. డైలీ వస్తున్నారా బ్రో? ఇవాళ చలి తక్కువ ఉన్నది కదా, ఫాగ్ లేదు. సీజన్ అండి మీకు ఇంకా ఈ మంత్ డిసెంబర్ జనవరి ఎప్పుడు అంటే ఫాగ్ అయితే అంతగా లేదు అనుకుంటా కదా. ఇప్పుడు ఫాగ్ ఉంటుంది డైలీ. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, హిల్ స్టేషన్ మీద ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం మేము, ఇక్కడ తక్కువ ఉంటుంది. పైన మన హిల్ స్టేషన్ వెళ్తే ఎక్కువ ఉంటుంది. వనజంగిలో మీకు కింద ఉన్నప్పుడే అసలు ఫుల్ అసలు ఫాల్. ఇక్కడ నుంచి మనం 20 km వెళ్ళాం అనుకున్నా, అవి హిల్ స్టేషన్స్. ఓకే, ఊర్లో ఉన్నది రాబట్టి టైం పడుతుంది. సో ఇది మనం మార్నింగ్ చూపించాం కదా, అక్కడైతే అంతగా అయితే మనకి ఇక్కడ ఉండదు. అంటే గుడిసెకి వెళ్తే ఉంటుంది. దాదాపు ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంది గుడిసెకి అయితే. సో ఈవినింగ్ రేపు ఎర్లీ మార్నింగ్ అయితే జీప్ కానీ బొలెరో కానీ బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము.
పర్సన్కి మొత్తం ఒక వెహికల్కి వచ్చేసి అయితే 5,000 అయితే నార్మల్ టైంలో ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం ఒకసారి మాట్లాడుకోవాలి, సీజన్ వీకెండ్ కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఆర్కే ట్రావెల్సా బ్రో? ఫోన్ నెంబర్ చెప్పండి బ్రో, ఫోన్ నెంబర్. 630-20-48886. ఇది ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ నెంబరు. వచ్చే ముందు అయితే కాల్ చేసేసుకొని బుక్ చేసుకొని వస్తే మంచిగా రూమ్ అయితే దొరుకుతుంది, లేదంటే దొరకదు. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా మంచి ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు, చిల్లవచ్చు. మంచి బ్యాచులర్స్ అయితే వస్తాయి, ఫ్యామిలీ కూడా అయితే సేఫ్ ఉంటుంది కదా. మంచిగా 6 రూమ్స్ ఉన్నాయి మొత్తం. దాదాపు అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇంతే కాకుండా ఒక స్పెషాలిటీ అయితే పక్కనే గుట్ట పక్కన అయితే ఉంది, చూసిరు కదా. కానీ లొకేషన్ అయితే మామూలుగా అయితే లేదు, చూడటానికి కూడా మా వాళ్ళంతా అయితే రెడీ అయ్యి వచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే ఇక వెళ్ళిపోతాం మనం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అన్న చెట్టుకు చూసిర్రా ఎన్ని పూలు పూసినాయో, మామూలుగా అయితే లేదు. అటు చిన్న చెట్టు మామూలుగా గాయలేదు, అది అక్కడ కూడా ఉంటుంది. మామూలుగా అయితే గాయట్లేదు వాటికి ఫ్లవర్స్. స్టార్ట్ అయ్యి అయితే రంపచోడవరం వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఈ సీనరీ చూసి ఆగాము. చూసారా ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు, లేదు. దాదాపు అయితే మారేడుమిల్లి నుంచి 30 కిలోమీటర్స్ ప్లస్ వచ్చినాము. ఇదైతే డ్యాము, ఇక్కడ వాటర్ ఇదంతా తాగునీటికి అయితే వాడతారు. ఇవన్నీ ఆవిడ చూసిన దెబ్బలు కనిపించేలాగా, బనీళ్ళు తొడలు కనిపించేలాగా దీన్ని బలపడ్డారు. సోక్ అనుకుంటున్నా. మరి పూల చక్కర ఏమంటారు ఫ్రెండ్స్? మీ అందరికి కుళ్ళు కదా. హాయ్ ఫ్రెండ్, అలా నువ్వు మ్యారేజ్ అయింది పక్కన చెప్పుకో. నీకు కాలేదా చెప్పు. చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో, ప్రకృతి ప్రేమికులు వీళ్ళందరూ, భగ్న ప్రేమికులు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడైతే మనం రంపచోడవరంలో అయితే గిరిజన సహకార సంస్థ వాళ్ళ సంబంధించిన ఉత్పత్తుల కాడికైతే వెళ్ళిపోతున్నాము. ఇవి తీసుకొని అయితే వెళ్దాము. ఇక్కడైతే తేనె కానీ ఇవన్నీ అయితే ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తారు. సో అడవిలో దొరికేవన్నీ అన్నీ స్టోర్లో అయితే ఇవన్నీ దొరుకుతాయి. చూశారు కదా, గిరిజన సహకార సంస్థ అటవీ పాల ఇక్కడ పక్కనే ఉన్నది. సో ఇక్కడికైతే వెళ్ళిపోయి తీసుకుందాము. ఇదేంటిదండి ఇది? మంచిగా ఉంటుందా? అంటే ఇది వాడితే అన్న హెయిర్ ఫాల్ అయిపోతుంది, అసలుకే పోతుంది. సో ఎంత అండి ఇది డబ్బా? సో ఇక్కడ కాఫీ పొడను హనీ అయితే తీసేసుకున్నాము. చూద్దాం, ఇంకా రకరకాలు ఉన్నాయి కానీ ఇవన్నీ ఎట్లా వాడాలో ఏందో అయితే ఒక ఐడియా లేదు. నెంబర్ చెప్పండి బ్రో. 738223227. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి రంపా వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇదైతే లోపలికి ఎంట్రీ టికెట్స్, ఒక మనిషికి 50 రూపీస్ అంట. రంపా జలపాతానికి ఫుడ్ ఏం లేదు, బట్టలే. ఫుడ్ ఎలా ఉండదండి? ఓకే, ఫుడ్ అయితే లోనకి ఎలా అయితే ఉండదంట, ఇక్కడికి వచ్చేసి తింటమే. సో ఎంత చూశారు కదా, కొండలు, జలపాతాలు, లోయలు, మామూలు లేదు. అదిగా ముందైతే మా వాళ్ళు నడుచుకుంటూ పోతారు. సో అక్కడైతే పార్కింగ్ పెట్టేసి అయితే మేము నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. మన డ్రోన్ కూడా పట్టుకుని అయితే పోతున్నా. మంచిగా ఉంటే మాత్రం మంచి వీడియోస్ అయితే కొట్టేస్తా. చూద్దాం ముందు ఎలా ఉంది ఏందనేది అయితే క్లారిటీ లేదు. మా వినయ్ బ్రో అయితే ముందుకి వెళ్తాడు, చిల్ అయిపోతున్నారు అందరూ. అయితే వినయ్ అయితే కూర్చుండు, 1 వికెట్ డౌన్. ప్రకృతిని ఆస్వాదిస్తాడంట. కెమెరా పెట్టేసరికి చూసి ఏమంటే నడుచుకుంటూ వచ్చేస్తాడు వినయ్ అన్న. ముందుకు పోయే కొద్ది అయితే కొంచెం అయితే చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. ఇది వాటర్ వస్తూ ఉన్నాయి, బట్ ఏంటంటే అంత స్లిప్పీ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళిపోవాలి.
సో రంప గ్రామంలోని పురాతన శివుని ఆలయం కూడా ఇక్కడైతే ఉందనేసి పెట్టిర్రు. అంతగా అయితే లేదు, వాటర్ ఫాల్స్ అనిపిస్తుంది ఇది. చూద్దాం ముందుకెళ్తే. సో ఇదే వాటర్ ఫాల్స్. నా పాత శివాలయం పైన ఉందంట. అగో ఆడ పెట్టిండు బోర్డు. కెమెరా పెట్టేసరికి పోదాం అంటాడు. కౌశిక్ చెప్పు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది కాదు, పైకి పోదామా వద్దా? పైకి చూద్దాం, వసుధారా కెమెరా అపయాక ఆలోచిస్తావు. మా వాళ్ళు అయితే దిగుదామా వద్దా డిస్కషన్ లో ఉన్నారు ముగ్గురు. వేరే ఏమైందో చూస్తా ఆడుండి. డ్రైవర్ ని ఇబ్బంది పెట్టద్దు. డ్రైవర్ బిడ్డర్ గెలిచేందుకు పైకి పోయి రాబు. టోల్ బిడ్డర్ తో నీకు సంబంధం లేదు. కాదు, ఇప్పుడు నువ్వు పైకి వస్తావా రావా? ముసలాళ్ళ బేరల్లో ఏనా? ఆ బేరల్లో ఏమంటావా? రెడ్డి కూడా ముసలుంటేనా? అది వేరే చెప్పాలా? ఈ పొట్ట వేసుకొని పైకి పోవాలంటే అది శిక్షకాలు అయింది. అప్పుడు ఎక్కడానికి సిద్ధమయ్యారు. కౌశిక్ అయితే నీరసపడ్డాడు అప్పటికే. సో ఈ బ్రో కూడా పైకి అయితే వెళ్తాను. సో ఒక 5 మెంబర్స్ పైకి అయితే వెళ్తాను. కండలు చూపిస్తాడు, అన్న కిందకి తీసాడు. మధ్యలో డిప్ అయిందా అంటే రెడ్డి బ్రో అయితే కొంచెం ముందుకి వెనక ఆలోచిస్తాడు, ఎక్కట్లేదు. ఎక్కడైనా అయితే ఫిక్స్ అయిపోయిండు. వాటర్ తాగుతాడంట, కొంచెం దప్పికైంది. వాటర్ తాగితే పైకి వెళ్ళిపోవాలి అక్కడికి. అక్కడ టెంపుల్ అయితే ఉంది, సో అక్కడికి పోతున్నాం. యూట్యూబ్ ఉందా? చెప్పలేదు. ఎట్లుందమ్మా? యూట్యూబ్ బాగుందా? ఓకే. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందిరా బాబు మీకు? उसका बच्चा बटन चेंज कर दिया है। ठीक है ठीक है. పైకి వస్తే ఇంకా సీనరీస్ ఉన్నాయి. రండి రండి. తమ్ముడు ఎలా ఎంజాయ్ చేశారమ్మా? పర్లేదా? లేదమ్మా, కావాలంటే చూసి బాడీ చూస్తే బాగుంది. ఓకే, నువ్వు రైట్ తిరగరా. ఏముందిరా? 6 ప్యాక్ రా. కనీసం 6లో 3% అని వస్తుంది. అదే తమ్మి, మీరు దారి తప్పిపోయారా? నిజంగానే వెళ్ళాలని వెళ్ళారా? వినయ్ ఎలా ఉంది? ఖమ్మం నుంచి వచ్చామమ్మా మనం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా ఉందా? ఓకే. కాకపోతే వాటర్ ఎలా ఉంది? ఉన్నాడు పాపం. ఏం చేయాలి? తెలవలేదు గుడి, అందుకోసమే వచ్చాం. పురాతన కాలం నాటి గుడి అయితే ఉంది. సో గుడి కాడికి అయితే వెళ్ళిపోయి ఒక చిట్ చాట్ ఫోటో అయితే దిగుదాము. చెప్పులు ఇప్పేయండి అన్న. చెప్పులు విప్పాల్సిందిగా కోరుతున్నాను గుడిలో పోయి ముందు. సో ఇది రామాలయమా శివాలయం అనేది ఇంకా లోన పోయి అయితే చూద్దాము. నాటి గుడి అని అక్కడ మెన్షన్ చేశారు. ఇదేనా గారు? కిందకున్నదా? ఓకే. నాగవంశికులు. ఓకే. నాగబంధనం వేసి గుడి చేసి మీరు టికెట్లు తీసుకున్న టౌన్ లో ఉంది కదండి, 12వ శతాబ్దం గుడి.
అదేనా అది ప్రతి పౌరునికి నాగసర్పం శివలింగం తొట్టు పెట్టుకుంటుంది. ఇప్పుడు కూడా పౌర్ణమి కదా పౌర్ణమి ప్రతి పౌర్ణమికి దర్శన భాగ్యం ఉంటుంది ఆ టైంలో. చేసుకోగలం అయితే 4:30 దగ్గర నుంచి 5 గంటల ఇది కూడా వెలిసిందే నాయ్ గారు ఇక్కడ కూడా. స్వయంభూగా వచ్చిందండి. అది గర్భగుడిలోకి వెళ్ళొచ్చండి. గర్భగుడిలోకి వెళ్ళి రాగి చెంబులు ఉంటాయి, నీళ్ళు అంచెలు తీసుకొచ్చాను. ఓకే అయ్యో, థ్యాంక్ యూ. ఇక్కడైతే ఇది ఒక శివాలయం ఉంది. ఇంకా పాత కింద అయితే 12వ శతాబ్దం కాలం నాటి నాగవంశికులు నాగబంధం వేసిన శివాలయం అయితే కింద ఉన్నది చెప్తున్నారు స్వయంభుగా. ఇది కూడా అయితే స్వయంభుగా వెలిసిన శివాలయము. నాగదేవుడు వచ్చి శివలింగం చుట్టుకొనేసి ప్రదక్షిణ ఇక్కడైతే ఉన్నది. నమ్మిక కాదు, ఇక్కడైతే ఉంటుందంట. అప్పుడు దర్శనాలకు కూడా అయితే ఎలా ఉంటుంది అన్నారు. సో అప్పుడైతే మనం కూడా ఒకసారి అయితే ట్రై చేద్దాం రావడానికి. సో ఇదైతే ఈ టెంపుల్ కాడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా అయితే చూసేసుకున్నాము. రంప వాటర్ ఫాల్స్ అయిపోయినాయి. ఇక్కడ శివాలయం కూడా చూసేసుకుని ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. త్వరలో 12వ శతాబ్దం చెందిన గుడి ఒకటి ఉన్నది. అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ వీడియో తీసైతే చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. కానీ నా సాక్షులు అయితే 12వ శతాబ్దం కాలం నాటి శివాలయం ఇది. సో చాలా చిన్నది, పల్లెటూరులో కాబట్టి ఇంత చిన్నగా ఉన్నది. సో ఇక్కడ కూడా బోర్డు అయితే మెన్షన్ చేశారు. 12వ శతాబ్దం నాటి శివాలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయం ఇది. సో ఇక్కడైతే చాలా రకాల పూజలు కూడా చేస్తారు. కోటి దీపోత్సవం కూడా ఇక్కడైతే జరిగింది ఇంతకు ముందు. సో ఇది శివాలయము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చాలా పురాతన కాలం నాటి శివాలయం కూడా చాలా కిందికైతే ఉన్నది శివాలయము. ఓం నమ శివాయ. ఓం గణేశాయ నమః. గర్భగుడిలోకి అయితే శివాలయంలోకి రానిచ్చారు అంటే ఫస్ట్ టైం ఇది. పెట్టినా నువ్వు తీసే. ఇదే 12వ శతాబ్దం నాటి శివాలయం. చాలా ప్రాచీనమైన శివాలయం. ఇక్కడైతే నాగబంధం తోటి నిర్మించిన శివాలయం అయితే ఇది ఇక్కడ. సో చాలా ప్రాముఖ్యత కలిగింది. మేము ఈ శివాలయంలోకి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అమ్మగారే మొత్తం పూజలు చేస్తారంటే ఇక్కడ శివాలయంలో. చాలా ప్రాముఖ్యత చెందింది కానీ అభివృద్ధి అయితే అంత లేదు. సో దీన్ని అయితే కన్ఫామ్గా అయితే గవర్నమెంట్ కొంచెం దీనికి సహాయంగా ఉంటే 12వ శతాబ్దం కాలం నాటి గట్ట రోజు తాసుపాము అయితే వచ్చి శివుడిని విగ్రహాన్ని చుట్టుకొని ఉంటుందని చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా బోర్డు. 12వ శతాబ్దం నాటి శివాలయం అనేసి చాలా ప్రాముఖ్యత, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆ శతాబ్దంలో శివాలయంకి పేరున్న శివాలయం అన్నిటికైతే జనాలు ఎక్కువగా వెళ్తారు కానీ ఇక్కడ శివాలయంకి అయితే ఎవరు రావట్లేదు అని అయితే చెప్తున్నారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవాలయం 12వ శతాబ్దం నాటిది. పురాతన చరిత్ర కలిగిన చోళుల కాలంలో నాగవంశీయులు ప్రతిష్ఠించారంటే ఈ శివాలయాన్ని. ఈ ఆలయ దర్శనము కోటి జన్మల పుణ్యము, వాస్తు దోషాలు, గృహ దోషాలు, మానసిక దోషాలు పోతాయంటే ఈ ఆలయంలో పురుషులు, పరమ పురుషులు, యోగులు, సిద్ధులు అల్లూరు సీతారామరాజుగా పూజించారంట. ఇది అంత ప్రాముఖ్యత చెందింది. బట్ ఏంటంటే ఎవరికి తెలియక ఎక్కువ అయితే అభివృద్ధి అయితే చెందట్లేదు. కన్ఫామ్గా అయితే ఇది అభివృద్ధి చెందితే చాలా జనాలు కూడా ఇక్కడికైతే వస్తారు. రొంప గ్రామంలో అయితే ఈ శివాలయం అయితే ఉంది. వాళ్ళందరూ ఇక్కడికైతే దర్శనానికి అయితే రండి. చాలా బాగుంది టెంపుల్ కూడా. అయితే పక్కన ఇంకో టెంపుల్ కూడా ఉంది. లోపలికి మన చేతులతోటి అభిషేకం అయితే చేపిస్తున్నారు. ఇంత ప్రాముఖ్యత గల చెందిన టెంపుల్లో అభిషేకం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు రాజుగారికి మాత్రం ఈ అదృష్టం అయితే దక్కింది. చాలా హ్యాపీగా ఉంది. ఏమంటారా రాజుగారు? చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. సొంత చేతులతోటి అభిషేకం చేసి బాగా అనిపించింది. అది 12వ శతాబ్దం చెందిన శివాలయం అని అయితే ఇంత హిస్టరీ కలిగిన శివాలయంలో అభిషేకం చేయడం చాలా అదృష్టంగా అయితే భావించాము మేము కూడా. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మేము మటుకే వచ్చేసినాం ఇద్దరమే. సో రంపలో అయితే స్వీట్ షాప్కి అయితే వచ్చేసినాము. సో మనం అయితే కాజా అయితే తీసుకున్నాము. మంచి జ్యూసీ ఫ్లేవర్ అయితే ఉంది. తీసుకోండి సార్. అది ఆర్డర్ అంట.
ఈ టేబుల్స్ అయితే అక్కడ సెట్ చేస్తాడు, మామూలుగా ఉండదు. ఇప్పుడు సెట్ చేసిన తర్వాత మనకైతే సిట్టింగ్ అయితే చేస్తాడు ఈ వాటర్లో భయ్య. అదిగా అది అది సెట్ వాటర్లో అనమాట ఇదంతా. పిల్లలకి తీసుకుంటావా ఊరని ఊరే గబ్బిలో మీ ఉన్న ఇక్కడ రిసార్ట్లో అయితే ఈ ఫెసిలిటీ అయితే ఉంది. మీరు కూడా వస్తే మాత్రం కన్ఫర్మ్ ఇక్కడ విజిట్ చేయండి. చూసారు కదా సిట్టింగ్ అయితే మంచిగా వాటర్లో వేసేసిండు బల్ల. సో చాలా బాగుంది. 8 మెంబర్స్కి అయితే ఇక్కడ వేసిండు. కొంచెం గబ్బిలాలు అయితే ఉంటాయి, కొంచెం చల్లగా అయితే ఉంటుంది. చూసుకొని మీరైతే రావాలి. చూసారు కదా బ్యాక్ సైడ్ మాకు టేబుల్ అయితే వేసిండు వాటర్లో. కింద నుంచి వాటర్ పోతా ఉంటే సిట్టింగ్ అయితే మామూలుగా ఉండదు. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అయితే గుడిసెకి స్టార్ట్ అయిపోయారు. మంచి వెహికల్లో అయితే 8 మెంబర్స్ వెహికల్లో. టైం అయితే 4 అయితే అయింది. క్వార్టర్ ఫుల్ ఎవరు చూడలే కానీ బండ్లో అయితే మనం అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి అయితే పైకి ట్రెక్కింగ్ ఇక స్టార్ట్ చేయాలి. మన ఊళ్ళో అయితే వాంతులు చేసేసుకుంటున్నారు ఈ ఘాట్ రోడ్లో వచ్చేసరికి. ముందైతే చూసిర్రు కదా గుట్ట ఇదంతా సేమ్ వనజంగి లాగైతే ఉంటుంది. కొంచెం అయితే దీని యాటిట్యూడ్ తక్కువ. సన్ రైజ్ కాడికి అయితే వచ్చేసినాం. సన్ రైజ్ అయితే కాలేదు. సో చూసారు కదా బ్యాక్ సైడ్ క్లౌడ్స్ అయితే ఉన్నాయి కానీ. సో ఇక్కడ నుంచి ఇక వెళ్ళిపోతున్నాం. ఇక సన్ రైజ్ దాదాపు అయితే 6:35 ఉంది. బట్ ఏంటంటే మేఘాలు క్లౌడ్స్ ఎక్కువ ఉండటం వల్ల మార్నింగ్ అయితే వర్షం కూడా వచ్చింది లైట్గా. సో అందువల్ల అయితే ఇక్కడ బిస్కెట్ అయింది. అరకులో కూడా సేమ్ సిచ్యువేషన్. మనకు ఓన్లీ వనజంగిలో మాత్రమే సన్ రైజ్ అయితే అయింది ఆ రోజు చూసినాం కదా. సో వనజంగి అరకు మిస్ అయిపోయింది, సేమ్ గుడిసె కూడా మిస్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎట్టుంది బ్రో? సూపర్. కానీ సన్ రైజే కాలే. బట్ డిసప్పాయింటెడ్. సూర్యుడు రాలేదు. అయితే ఇప్పుడు అయిపోయింది. 7 దాకా వచ్చాక అది డైరెక్ట్ పైకి వచ్చాక ఆటోమేటిక్ కనబడుతుంది సన్ రైజ్. అదిగో సేమ్ వనజంగిలో లాగానే అంత పైనుంచి అయితే అంత కిలోమీటర్స్ అయితే ఉండదు, తక్కువే ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. గుడిసిపోయినావు. సన్ రైజ్ అయితే కాలేదు ఏమి. బిస్కెట్ అయితే అయిపోయింది. సండే వెనకాల కూర్చుండు చిల్ అవుతుండే. ఇక సార్ అక్కడ విలేజ్ అక్కడ ఇగో సార్ ఇదే సార్ రోడ్డు. అక్కడ నుంచి డ్రోన్ అయితే కనబడుతుంది సార్ క్లియర్గా. చూసిర్రా ఇదే దబ్బకాయ దింపారు. మామూలు ఇది ఫ్రూట్. ఒక్క కాయ వచ్చేసేసి చాలా పులిహోర కానీ పచ్చడి కానీ మస్తు ఉంటుంది ఈ కాయ. ఒక్కొక్కటి వచ్చేసి 20 రూపాయలు అంట. డజన్ వచ్చేసి అయితే 150 రూపాయలు అయితే చెప్తున్నారు ఇక్కడ. సో ఇదైతే తీసేసుకుంటున్నాం మేము కూడా. అదే 10 రూపాయలు చాలా కాయలు ఉన్నాయి. సో మనం తీసుకుంటున్నాం. మనం ఉన్న రిసార్ట్ కాడ అయితే ఉన్నాయి షాప్ ఇవి చెట్లు అయితే. ఒక బత్తాడు కొన్నాం డజన్ దాదాపు అయితే. సో చూసారు కదా ఎంతలా ఉందో కాయ. సో ఇక్కడ అంతేకాకుండా గుమ్మడికాయలు కూడా ఉన్నాయి. ఇది తేనమ్మా తరంగానే వాటర్ ఫాల్స్ 50 రూపీస్ అయితే పర్ హెడ్ తీసుకుంటారు ఇక్కడ టికెట్. మన వాళ్ళు అయితే ఇక్కడ లేరు, మిస్ అయ్యారు. 9 గంటల నుంచి 4 గంటల వరకు ఇదైతే ఓపెనింగ్ ఉంటుంది. సో లోపలికైతే 1 కిలోమీటర్ దాకా అయితే నడవాల్సి ఉంటుంది. అదంతా ఎన్ని లీటర్లు అమ్మా అది? కొంచెం
మీరే పట్టించుకుంటారా మీరు కొనాలా మేం కాదు మాకెలా అన్ని కలిపితే రెడ్లు ఉంటారు కదా కొండెట్లు తేనె అవి చేస్తారు. భద్రాచలం అనగానే గుర్తుకొచ్చేది దుర్గా స్వీట్స్ అయితే వీళ్ళైతే 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇక్కడ బేసిన్ లడ్డు అయితే సూపర్ ఉంటుంది అని అయితే చెప్పారు. సో ఇక్కడైతే బేసిన్ లడ్డు అయితే ట్రై చేయబోతున్నాము. లోనకెళ్ళి అయితే ట్రై చేద్దాం పదండి. దేశీ లడ్డు ఓకే టేస్ట్ ఉంది. ఇది నేను చెప్పింది ఈ లడ్డు ఇది నేను అక్కడ తిన్నది ఇదే ఇది అయితే బేసిన్ లడ్డు టేస్ట్ అయితే బాగుంది. ఇది కూడా బాగుంది. నిజంగా క్లబ్లో రంగారావు తెచ్చి గురువారం కూర్చోలేదు అది ఇది బందర్ లడ్డు అప్పుడు ఇదైతే బందర్ లడ్డు. ఫ్రెష్ వస్తుంది. సో టేస్ట్ ఇది కూడా అయితే టేస్ట్ చూడిపోతాం. ముందే కూర్చోండి. స్వీట్ కావాలంటే ఇక్కడ ఆగాం. టేస్ట్ అయితే బాగుంది. స్వీట్ ప్యాకెట్ కావాలంటే ఇది ఒక ఆరు కొనుక్కుంటాను. ఎంత బ్రో కేజీ ఎంత? వచ్చేస్తారు మీరు కూర్చోండి. స్వీట్ ఆక్యుపై చేయండి. మీరు ఆర్డర్ అయితే చేయండి. 320 ఉంది. కాపులో 10. సో అంతే కాకుండా వీళ్ళ దగ్గర చాలా రకాల హోమ్ ఫుడ్ స్వీట్స్ అయితే ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. బందర్ లడ్డు తీసుకున్నాం. మొత్తం కలిపి అయితే 320 రూపీస్ అయితే అయింది. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం.